నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వయుజ మాసము శరత్ ఋతువులో మనకి వచ్చే నవరాత్రినే శరన్నవరాత్రి అని అంటారు. నవ అంటే 9, రాత్రులు చేసే పూజనే నవరాత్రి అని కూడా అంటారు. ఈ 9 రోజులు కూడా అంటే దుర్గాదేవి 9 రూపాలలో మన అందరికీ కూడా దర్శనమిస్తుంది. ఈ 9 రోజులు కూడా అందరూ అలంకారం చేసి పూజ చేస్తారు. శరన్నవరాత్రులలో 5వ రోజు తిథి పంచమి, అవతారము లలితా త్రిపుర సుందరి అమ్మవారు, నైవేద్యము చింతపండు పులిహోర. లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ప్రాముఖ్యత: శ్రీ విద్యా స్వరూపిణి, త్రిగుణాత్మిక శక్తి, షోడశి, సామరస్యం మరియు సౌభాగ్యం. శరన్నవరాత్రిలో 5వ రోజు ఈరోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం. ఈరోజు మనము లలితా త్రిపుర సుందరి యొక్క అమ్మవారి యొక్క పూజా విధానము ఎలా చేయాలో మీకు నేను చెప్తాను. మొదటి రోజు వినాయకుడికి మనము పూజ చేశాము. కానీ మనం 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఇంకా వరుసగా ఏ రోజు కూడా మనము వినాయకుడికి పూజ చేయవలసిన అవసరము లేదు. మనము మొదటి రోజు శరన్నవరాత్రిలో మొదటి రోజు వినాయకుడికి పూజ చేసి మంత్రం ద్వారా యథాస్థానంలో పెట్టాము. అందువలన మనము చేయని అవసరం లేదు. దుర్గాదేవికి మాత్రమే మనము అంటే ఏ రోజుకి ఆ రోజు ఆ అమ్మవారి రూపాన్ని మనము అనుకొని మనము పూజ చేయాలి. అంటే అష్టోత్తరం కూడా ఆ రోజు ఆ దేవి యొక్క చేయాలి. అలా ఈరోజు మనకి లలితా త్రిపుర సుందరి అమ్మవారి అవతారము. మనం ముందు ఏం చేయాలంటే ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తర్వాత మనము సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పిన తర్వాత మనం ఏం చేయాలంటే ధ్యాన శ్లోకం ఉంది, అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఉంది, ధ్యానం చేయాలి. ఆ తర్వాత ప్రాణ ప్రతిష్ఠ ఉంది, అది చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఆవాహనం అంటే అమ్మవారిని మనము పిలిచి పీట మీద కూర్చోమని పిలవడం ఆవాహనం. ఆ తర్వాత ఆసనం. ఆసనం అంటే మనము పీట వేసి దాని మీద అన్ని పరచు కాదు, అదే ఆసనం. తర్వాత పాద్యం అంటే కాలు కడగడం, ఆర్ఘ్యం అంటే చేతులు కడగడం. ఆ తర్వాత ఆచమనం అంటే దేవుడికి కొంచెం నీళ్లు చిలకరించాలి. ఆ తర్వాత మధుపర్కం అంటే పెరుగు, తేనె, నెయ్యి, నీరు, పంచదార అంతా కలిసి పంచామృతం లాగా కలిపి పెడతారు. అవన్నీ మనకి చేయలేకపోయినా పర్వాలేదు, పాలలో కొంచెం బెల్లం కానీ లేకపోతే తేనె కానీ కలిపి దాన్ని మనము అమ్మవారికి చూపించవచ్చు. తర్వాత మనము స్నానం అయిన తర్వాత వస్త్రము మనము అమ్మవారికి ఒకవేళ వస్త్రం ఉంటే వస్త్రం పెట్టచ్చు. మనము అది లేదనుకుంటే అక్షింతల్ని మనము పెట్టవచ్చు. లేదా కొంతమంది వత్తులు తీసుకొచ్చి అదే దూది ఉంటుంది కదా, పత్తి అంటారు, దాన్ని కూడా పెడతారు వస్త్రం అని చెప్పి. తర్వాత యజ్ఞోపవితం, మనం మొదటి రోజు యజ్ఞోపవితం వేసాం కాబట్టి మనము యజ్ఞోపవితం వేసినట్టుగా మనము భావన చేసుకుంటూ చెప్పాలి అంతే. తర్వాత గంధము కొంచెము మనము పువ్వుని తిట్టి చందనంలో ముంచి చిలకరించాలి అంతే. ఆ తర్వాత ఆభరణము మన దగ్గర ఉంటే ఆభరణము పెట్టచ్చు, ఆభరణం లేకపోయినా కొంచెం అక్షింతలు తీసుకొని ఆభరణము అన్నట్టుగా భావన చేసుకొని వెయ్యొచ్చు. ఆ తర్వాత పుష్ప సమర్పణము, ఒకవేళ ఏ రోజుకి ఆ రోజు కొంతమంది విగ్రహం పెట్టుకుంటారు, దండ వేస్తారు. అలా మన దండ వేయలేకపోయినా పర్వాలేదు, ఒక పువ్వైనా పెట్టచ్చు. పసుపు కుంకుమ, కొంచెం పసుపు కొంచెము కుంకుమ వెయ్యాలి. ఆ తర్వాత అంటే ఇక్కడ హరిద్ర కుంకుమ చేయవా అన్నారు, అందువల్ల మనము పసుపు కుంకుమ కొంచెం కొంచెం వెయ్యాలి. ఆ తర్వాత ఆదాంగ పూజ, అది మనము కొంచెము పువ్వులు అక్షింతలు ఏదైనా పెట్టి మనము చెయ్యొచ్చు. అదైన తర్వాత ఈరోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి కాబట్టి ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అష్టోత్తరము చెప్పాలి. ఇక్కడ ఈ అష్టోత్తరం చెప్పేటప్పుడు పువ్వులతో
చేయొచ్చు, అక్షింతలతో చేయొచ్చు, కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టి చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. తర్వాత అక్షోత్తరం చెప్పిన తర్వాత ధూపము అంటే మనము సాంబ్రాణి పొగ కూడా వెయ్యొచ్చు, లేదా అంటే ధూప్ స్టిక్ ఉంటే అది పెట్టచ్చు, అది లేదు సాంబ్రాణి కడ్డి ఉంటే అది కూడా పెట్టచ్చు, పర్వాలేదు. తర్వాత మనం దీపం అక్కడ పెట్టి ఉంటాం కాబట్టి ఆ దీపాన్ని చూపించవచ్చు, దర్శయామి అని. తర్వాత నైవేద్యం అంటే ఈరోజు మనము లలితా త్రిపుర సుందరికి మనము చింతపండు పులిహోర చేసినాం, అది మనము నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ తర్వాత మనము తాంబూలం, వక్కలు, మళ్ళీ తమల ఆకు, పండ్లు అన్నీ పెట్టి అమ్మవారికి మనము తాంబూలం పెట్టాలి. ఆ తర్వాత కర్పూరం నీరాజనం అయిన తర్వాత కొంచెము అక్షింతలు పుష్పము చేతిలో పట్టుకొని మనము ఈ యొక్క మంత్రం చెప్పుకుంటూ మనము అమ్మవారి పాదముల దగ్గర వెయ్యాలి. అయిన తర్వాత సాష్టాంగ నమస్కారం అంటే ఏంటి, మగవాళ్ళు సాష్టాంగ నమస్కారము చెయ్యాలి, ఆడవాళ్ళు అయితే సగం వరకే అలా మనము దండం పెట్టాలి. ఆ తర్వాత ప్రదక్షిణం అంటే కుడివైపు నుంచి 3 సార్లు మనము ప్రదక్షిణము చెయ్యాలి ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ. ఆ తర్వాత మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసిన తర్వాత సర్వోపచారాలు చెయ్యాలి. ఆ తర్వాత క్షమ ప్రార్థన అంటే కొంచెము అక్షింతలు తీసుకొని నీటిని చేతిలో పెట్టుకొని పళ్ళెంలో వదలాలన్నమాట. ఈ యొక్క శ్లోకం చెప్పిన తర్వాత వదలాలి. ఇది మనము చేసే పూజా విధానం. నేను ఇప్పుడు మీకు పూజ ఎలా చేయాలో క్లుప్తంగా చెప్పాను కదండి. ఇలా చేయలేని వాళ్ళు, నాకు కొంచెం కష్టము అని అనుకున్న వాళ్ళు, నేను ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని కూడా 11 సార్లు కానీ 108 సార్లు కానీ మనం జపం చేసినా కూడా ఆ యొక్క పూజ చేసిన ఫలితం ఉంటుంది. ఆ మంత్రం ఏమిటో నేను ఇప్పుడు చెప్తున్నాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అని మనము జపం చేస్తే కూడా మనకి పుణ్యం వస్తుంది, అంటే పూజా ఫలితం అనేది మనకి వస్తుంది. ఇప్పుడు చెప్పిన నేను మంత్రం జపం చేయటం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే, మనకి సంపద, ఐశ్వర్యము, జ్ఞానప్రాప్తి, తర్వాత మోక్ష ప్రాప్తి, ఇదే కాకుండా మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది, భయము అనేది అంటే శత్రు భయము తొలగిపోతుంది, ఇవన్నీ కూడా మనకి మంచి జరుగుతుంది. లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కథ చదువుతున్నానండి. ఒక పురాణ కథ ప్రకారము దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి శివుడిని ఆహ్వానించకపోవడం వల్ల కోపగించిన సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మార్పణం చేసుకుంది. ఆ తర్వాత సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతిగా జన్మించింది. శివపార్వతుల వియోగానికి కారణమైన మన్మధుడిని పరమశివుడు తన 3వ కంటితో భస్మం చేశాడు. మన్మధుడు భస్మమైన బూడిద నుండి బండాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఆ భస్మం నుండి పుట్టడం వల్ల అతడు బ్రహ్మ నుండి తనకు పురుషుల చేతిలో మరణం లేకుండా వరం పొంది దేవతలను, లోకాలను ఇబ్బంది పెట్టసాగాడు. అప్పుడు దేవతలు ఆదిపరాశక్తిని వేడుకోగా ఆమె తన సంపూర్ణ శక్తితో లలితా త్రిపుర సుందరి రూపంలో ఆవిర్భవించింది. ఆమె బండాసురుణ్ణి, అతని సైన్యాన్ని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించింది. బండాసురుడిని సహకరించిన తర్వాత లలితాదేవి మన్మధుడికి తిరిగి ప్రాణం పోసి అతడిని అతని భార్య రతితో కలిపిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ లలితాదేవి సర్వశక్తి మంతురాలని, ఆమెని ఆరాధించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని తెలియజేస్తుంది. ఇది లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పూజా విధానము ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్పాను కదండి, మీరు విన్నారు కదా. తర్వాత కథ చదివాను, అది కూడా విన్నారు కదా. మీరందరూ కూడా ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కరుణా కటాక్షము, అనుగ్రహము కలిగి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అన్ని మీకు కావలసిన కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి.